హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పిఆర్ టెక్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఎంఎస్ ఎక్సెల్లో డిగ్రీ సింబల్ని మనం ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలి. మనం ఏదైనా ఒక పర్టికులర్ సెల్లో ఏదైనా ఒక వాల్యూ టైప్ చేసిన తర్వాత ఆ యొక్క వాల్యూకి డిగ్రీ సింబల్ని మనం డిస్ప్లే చేయాలనుకుంటే మనం యూజ్ చేసే కంప్యూటర్ కీబోర్డ్లో ఎటువంటి డిగ్రీ సింబల్ ఉండదు. అటువంటి డిగ్రీ సింబల్ని మనం ఎంఎస్ ఎక్సెల్లో 2 మెథడ్స్ యూజ్ చేసి మనం ఇన్సర్ట్ చేయవచ్చు, డిస్ప్లే చేయవచ్చు. అదే విధంగాను మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, గమనిక మన టెలిగ్రామ్ ఛానల్ అనేది రన్ అవుతుంది మన యొక్క యూట్యూబ్ ఛానల్ తరపున. ఈ యొక్క టెలిగ్రామ్ ఛానల్లోకి మీరు జాయిన్ కావాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ నుంచి మీరు లింక్ మీ క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. అలాగే వాట్సాప్ గ్రూప్ కూడా రన్ అవుతుంది. ఈ వాట్సాప్ గ్రూప్లోకి మీరు యాడ్ అవ్వాలనుకుంటే ఛానల్ అబౌట్లో నా యొక్క మొబైల్ నెంబర్ ఉంటుంది. అక్కడ నుంచి కాల్ చేసి కానీ మెసేజ్ చేసి కానీ మీరు యాడ్ అవ్వచ్చు. అలాగే మన యొక్క యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్న వీడియోస్, ప్రీవియస్గా అప్లోడ్ చేసిన వీడియోస్ అన్ని కూడా వాటి యొక్క ప్లేలిస్ట్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి. అక్కడ నుంచి వాటిని చెక్ చేసి చూడండి. ఇంకెందుకు కాలేస్తే మన టాపిక్ అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మనం ఎంఎస్ ఎక్సెల్లో డిగ్రీ సింబల్ని మనం ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలి, అలాగే ఏ విధంగా మనం డిస్ప్లే చేయాలనేది ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ మనం 2 మెథడ్స్ యూజ్ చేయవచ్చు. ఇక్కడ మీకు ఫస్ట్ మెథడ్ చెప్తాను. ఇక్కడ నేను కొన్ని వాల్యూస్ అయితే టైప్ చేశాను, ఒకసారి చూడండి. 60, 50, A1. చూడండి, A1 లో 50, 60, A2. చూడండి 60 A2, 40, A3. 40 A3, 30, A4. 30 A4, 70, A5. 70 A5. ఇక్కడ నేను A1 నుంచి A5 వరకు కూడా నేను కొన్ని వాల్యూస్ అయితే నేను టైప్ చేయడం జరిగింది. ఈ యొక్క వాల్యూస్ అనేవి మనకి నార్మల్గానే మనకి డిస్ప్లే అవుతున్నాయి. ఈ యొక్క వాల్యూస్కి మనం డిగ్రీ సింబల్ని ఏ విధంగా యాడ్ చేయాలనేది ఇక్కడ మనం ఫస్ట్ మెథడ్గా మనం తెలుసుకుందాం. ఓకే, ఇక్కడ మనం ఏదైతే వాల్యూస్ మనం టైప్ చేసామో, ఏ సెల్లో ఏ యొక్క వాల్యూస్ మనం టైప్ చేసామో ఆ యొక్క సెల్స్ అని మనం సెలెక్షన్ చేయాలి. ఓకే, ఇక్కడ నేను కంట్రోల్ అప్పేరేస్తున్నాను. 50, A1, edge of current data region. ఇక్కడ A1 నుంచి A5 వరకు కూడా నేను సెలెక్షన్ చేస్తున్నాను షిఫ్ట్ డౌన్ తో. Select 60, select 40, select 30, A, select 70, A5. ఇక్కడ నేను సెలెక్షన్ చేశాను. ఈ యొక్క 5 సెల్స్ కూడా A1 నుంచి A5 వరకు కూడా. Toolbar to activate, press the space bar. Tab, analysis lens, formatting tab, 1 of 5 to switch. ఇక్కడ నేను ఇప్పుడు మనం నెంబరింగ్ ట్యాబ్ లోకి వెళ్ళాలి. ఓకే, ఈ యొక్క నెంబర్స్ ట్యాబ్ లోకి మనం వెళ్ళాలంటే ఇక్కడ మనం దీనికి షార్ట్ కట్ ఉంది. షార్ట్ కట్ వచ్చేసి మనకి కంట్రోల్ 1. Escape. Control 1, number tab selected to switch pages, press control plus tab. చూడండి, మనకి నెంబర్ ట్యాబ్ అనేది సెలెక్ట్ అయింది. ఓకే, ఇప్పుడు నేను ట్యాబ్ ఇచ్చేస్తున్నాను. Number tab selected to switch pages, press control plus tab. Category list box general 1 of 12 to move to an item, press the arrow keys. చూడండి, ఇక్కడ మనకి కేటగిరీస్ ఉన్నాయి. ఇక్కడ కేటగిరీస్ లో మనం కస్టమ్ అనే ఆప్షన్ మనం తీసుకోవాలి. ఇక్కడ నేను డౌన్లోడ్ తో నేను వెళ్తున్నాను. Number 2 of currency, account, date 5, time 6, percentage, fraction 8, scientific, text 10, special 11, custom 12 of 12. చూడండి, కస్టమ్. ఇక్కడ నేను ఒకసారి ట్యాబ్ క్లిక్ చేస్తాను. Type edit 00000, type in text alt plus T. చూడండి, ఇక్కడ మనకి ఇక ఎడిట్ బాక్స్ లో అన్ని జీరోస్ ఉన్నాయి. వీటిని నేను బ్యాక్ స్పేస్ తో రిమూవ్ చేస్తున్నాను. Selection deleted, blank. ఇక్కడ మనం టైప్ చేయాలి. ఒక చిన్న ఫార్ములా అనేది మనం టైప్ చేయాలి. అదే విధంగా మీకు చూపిస్తాను. ఇక్కడ మనం ఫస్ట్ హ్యాష్ టైప్ చేయాలి. హ్యాష్ హ్యాష్ అంటే మనకి ఇక్కడ షిఫ్ట్ పట్టుకుని 3 ప్రెస్ చేస్తే మనకి హ్యాష్ వస్తుంది. హ్యాష్ సింబల్. Number. చూడండి, నెంబర్ ఉంటుంది మన కంప్యూటర్ కీబోర్డ్ లో. ఇక్కడ మనం హ్యాష్ టైప్ చేసిన తర్వాత ఆల్ట్ పట్టుకుని ఉండాలి. ఆల్ట్ పట్టుకున్నాను. ఇక్కడ నేను ఆల్ట్ పట్టుకుని 01 0 1 7 6. చూడండి, ఆల్ట్ పట్టుకుని 0176 టైప్ చేశాను. ఇప్పుడు ఆల్ట్ వదిలేస్తున్నాను. ఇప్పుడు ట్యాబ్ క్లిక్ చేసి ఓకే పై ఎంటర్ ఇస్తాను. List box general 1 of delete button to act, OK button to activate, press space bar. ఇక్కడ ఎంటర్ ఇస్తాను. Enter. Selected range A1 50 degrees, A5. చూడండి, ఇక్కడ మనకి ఏ విధంగా Analysis lens. Escape. 50 degrees, A1. చూడండి, 50 degrees, 60 degrees, A2. 60 degrees, 40 degrees, A3. 40 degrees, 30 degrees, A4. 30 degrees, 70 degrees, A5. 70 degrees. ఇంతకు ముందు మనం ఈ యొక్క ఫార్ములా మనం యూజ్ చేయక ముందు మనకి ఇవి నార్మల్ వాల్యూస్ కానీ మనకి డిస్ప్లే అయ్యాయి. మనం ఎక్కడైతే నెంబరింగ్ ట్యాబ్ లోకి వెళ్ళి అక్కడ కస్టమైజ్ అనే ఆప్షన్ తీసుకుని ట్యాబ్ క్లిక్ చేసి అక్కడ ఎడిట్ బాక్స్ లో 00 అన్ని కూడా మనం రిమూవ్ చేసి అక్కడ ఫస్ట్ యాష్ సింబల్ టైప్ చేసాం. యాష్ సింబల్ ఏ విధంగా టైప్ చేసాం? షిఫ్ట్ పట్టుకుని 3 ప్రెస్ చేస్తే యాష్ సింబల్ అనేది మనకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత మనం ఆల్ట్ పట్టుకుని 0176 అని టైప్ చేయాలి. టైప్ చేసి ఆల్ట్ అనేది వదిలేయాలి. వదిలేసిన తర్వాత మనం ట్యాబ్తో వెళ్ళి ఓకే పై ఎంటర్ ఇవ్వాలి. ఎంటర్ ఇస్తే ఈ యొక్క ఫార్ములా అనేది మనం ఏదైతే సెల్స్ ని మనం సెలెక్షన్ చేసామో ఆ యొక్క సెల్స్ లో ఉన్న వాల్యూస్ కి ఈ యొక్క డిగ్రీ సింబల్ అనేది మనకి
మనకి యాడ్ అయ్యి మనకి డిస్ప్లే అవుతుంది. చూడండి 30 degrees. A4. చూడండి 30 డిగ్రీస్. ఈ విధంగా మనం ఈ యొక్క డిగ్రీ సింబల్ ని మనం ఈ విధంగా మనం డిస్ప్లే చేసుకోవచ్చు, ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఫస్ట్ మెథడ్. ఓకే, ఇక్కడ మీకు సెకండ్ మెథడ్ మీకు చూపిస్తాను. 40, 60 degrees. A2. 50 degrees. Blank B1. ఇక్కడ B1 లో మనం ఏదైనా ఒక వాల్యూ టైప్ చేయాలనుకున్నాం. ఆ యొక్క వాల్యూకి డిగ్రీ సింబల్ మనకి కావాలనుకున్నాం. ఇక్కడ నేను 100 పెడుతున్నాను. ఇక్కడ మనం 100 టైప్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ నేను 100 టైప్ చేస్తున్నాను. ముందుగా 1, 0, 0. 100 టైప్ చేశాను. ఇక్కడ నేను ఆల్ట్ పట్టుకున్నాను. ఆల్ట్ పట్టుకుని ఇక్కడ 0, 0, 1, 7, 6. ఓకే, ఇప్పుడు నేను ఆల్ట్ వదిలేస్తున్నాను. చూడండి, ఇక్కడ నేను ఒకసారి డౌన్లోడ్ చేస్తాను. Blank B2. 100 degrees. B1. చూడండి 100 డిగ్రీస్ B1. ఇది సెకండ్ మెథడ్ అన్నమాట. ఇది కొద్దిగా ఈజీగా ఉంటుంది. మనం ఏదైతే వాల్యూకి డిగ్రీ సింబల్ మనం కావాలనుకుంటున్నామో ఈ యొక్క డిగ్రీ సింబల్ ని మనం ఇన్సర్ట్ చేసి డిస్ప్లే చేయాలంటే మనం ఏమీ కాదు, మనం ఒక వాల్యూ టైప్ చేసిన తర్వాత అదే సెల్లో ఉండగానే మనం ఒక వాల్యూ టైప్ చేసిన తర్వాత అదే సెల్లో ఉండి మనం ఆల్ట్ పట్టుకుని 0176 టైప్ చేసి ఆల్ట్ వదిలేస్తే డిగ్రీ సింబల్ అనేది మనకి యాడ్ అయిపోతుంది. ఓకే, ఈ యొక్క 2 మెథడ్స్ మనం యూజ్ చేసుకుని డిగ్రీ సింబల్ మనం ఈ విధంగా మనం డిస్ప్లే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క విలువైన సలహాలు సూచనలు కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.